నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండల కేంద్రంలో యువత క్రీడా స్ఫూర్తిని చాటారు. సంక్రాంతి వేడుకల్లో భాగంగా నిర్వహించిన క్రికెట్ సర్కిల్ టోర్నమెంట్ అత్యంత ఉత్సాహంగా ముగిసింది. యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని, క్రీడల పట్ల ఆసక్తి పెంచుకోవాలనే ఉద్దేశంతో నిర్వహించిన ఈ టోర్నమెంట్కు స్థానిక ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు భారీగా మద్దతు ప్రకటించారు. ఈ టోర్నమెంట్లో సిరికొండ మండల జట్టు ప్రథమ బహుమతిని గెలుచుకోగా దర్పల్లి యువకులు రన్నరప్గా నిలిచారు. వారికి బహుమతులు కాంగ్రెస్ మండల అధ్యక్షులు ఆర్మూరి చిన్న బాలరాజు అందించారు. క్రీడల్లో గెలుపోవటములు సహజమని, యువత మత్తు పదార్థాలకు బానిస కాకుండా ఇలాంటి టోర్నమెంట్లు నిర్వహించడం అభినందనీయమన్నారు. చాలా గ్రామాలు ఎమ్మెల్యే గారితో మేము కాన్స్టిట్యూషన్ అంతా ప్రోగ్రాంలు తిరుగుతుంటే ప్రతి గ్రామంలో ఇదే నినాదంతో ఈరోజు కబడ్డీ కానీ, వాలీబాల్ కానీ రకరకాల గేమ్స్ పార్టిసిపేట్ ప్రోగ్రామ్స్ చేస్తున్నారు. చాలా సంతోషం. ఎందుకంటే యువత ఏదైతే రేపు దేశానికి ఏదైతే యువత ముందుండి నడిపించే యువత ఈరోజు చెడు మార్గం వద్దని, గ్రౌండ్ ముద్దని ఆలోచనతో ముందుకు రావడం అనేది నిజంగా చాలా సంతోషకరం. టీంను నిర్వహించినటువంటి, ముందటుండి నడిపించినటువంటి యువకులందరికీ కూడా, అలాగే 20 టీంలు పాల్గొన్నాయి. అందరం కూడా గెలాలని చెప్పేసి ఈ యొక్క క్రికెట్ టీంలో పాల్గొనడం జరిగింది. దాంట్లో విన్నర్లు ఇద్దరు అవుతారు కాబట్టి సిరికొండ ఫస్ట్ ప్రైజ్ రావడం, దర్పల్లి సెకండ్ ప్రైజ్ రావడం ఇది అందరికీ కూడా గమనార్థం. అలాగే రానున్న రోజుల్లో యువత ప్రతి ఒక్కరు కూడా మనం చెడు దారికి వెళ్లకుండా మంచి దారిలో, మంచి మార్గంలో నడిచే విధంగా ప్రతి ఒక్కరు కూడా ముందుకు సాగాలని నేను కోరుకుంటూ, మొన్న సంక్రాంతి సంబరాలైనాయి. సంబరాలలో ప్రతి ఒక్క యువకుడు సంబరాన్ని ఇంట్లో చేసుకొని ఇక్కడ వచ్చి క్రికెట్ టోర్నమెంట్లో ఉండి ఈ క్రికెట్ టోర్నమెంట్కి ప్రతి ఒక్క యువత చేయూతనిచ్చి, అలాగే ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క